అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. బయటి దేశంలో ఎదురు చూస్తుండట భారత ప్రధాని కోసం. పీఎం నరేంద్ర మోడీ సార్ పోతున్నాడట ఇటలీ దేశం. సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసిండు జపాన్ రాయబారి. పెద్దెత్తున పెట్టుబడులు పెడతామని చెప్పిండట మరీ. ఏపీ ముఖ్యమంత్రి సంతకాలు చేసిండట 5 ఫైళ్ల మీద. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుతాయట అన్ని సీదా. ఎందుకు ఓడిపోయినామని చెప్పుకుంటున్నాడు యత. జగన్మోహన్ రెడ్డి సారు మంచిగా వరిస్తుండు అప్పటి కథ. ఆశా వర్కర్ల మీద ప్రభుత్వం చూపెడతలేదట కనికరము. సడకుల మీదకెక్కి అమ్మలక్కలు అయ్యిండ్రు గరం. ప్రధాని నరేంద్ర మోడీ సారు బయటి దేశం పోతున్నాడట. మూడోపారి పీఎం అయినాక తొట్టతొలిసారి బయటి దేశం పోతున్నాడు. మరి ఎందుకు పోతున్నాడు? ఆడున్నోళ్ళకు ప్రధానమంత్రిని అయినా అని చెప్పి చేతులు కలిపేందుకు పోతున్నాడా? అసలు ఏ దేశం పోతున్నాడు అంటే ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు చెప్తా పాన్రి. నరేంద్ర మోడీ సార్ ఇట్లా కారులో వచ్చి గాలి మోటార్ ఎక్కి సోనియా గాంధీ ఉట్టి పెరిగిన ఇటలీ దేశం పోతున్నాడట. ఇటలీ దేశం ప్రధాని మెలోనీ మేడము మోడీ సార్ను G7 సమ్మిట్కు రావాలని పత్రిక పంపిందట. సారు కూడా మూడోపారి భారతదేశ ప్రధానిగా విమానం దిని ప్రమాణం చేసిండు. ఇటలీ దేశంలో అవుతున్న సమ్మిట్కు పోతే అందరు కలుస్తారు కాబట్టి మోడీ సార్ కూడా వెంటనే ఆలస్యం చేయకుండా ఇట్లా గాలి మోటార్ ఎక్కి ఆ దేశం పోయిండు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ వస్తున్న ముచ్చట తెలుసుకున్న అక్కడి ఆఫీసర్లు సారుకు పెద్దెత్తున స్వాగతం పలికిరట. ఇట్లా మోడీ సారు బయటి దేశం టూర్కు పోయేసరికి మళ్ళా దేశానికి పెట్టుబడులు బాగానే తెస్తాడు కావచ్చు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. బయటి దేశం జపాన్ రాయబారి సుజుకి హిరోషి సారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కలిసిండట. అగో పాత సర్కారు పైసలే ఇయ్యలే, ఎప్పుడు కడుతుందని అడిగేందుకు వచ్చిండా, లేకుంటే మీ పనితనం నచ్చిందని మెచ్చుకునేందుకు వచ్చిండా అంటే ఏమో మరి ఎందుకు వచ్చిండు ఏం కథ అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారే. ఇట్లా జపాన్ రాయబారి సుజుకి హిరోషి సారు రాగానే సీఎం రేవంత్ రెడ్డి సారు చిరునవ్వులు చిందించుకుంటా ఆయనకు శాల్వా కప్పి సన్మానం చేసిండు. ఉత్త చేతులతో పంపితే ఎట్లుంటుందని చెప్పి చేతుల గిఫ్ట్ కూడా పెట్టిండు. అటెనక సిక్కి ఇద్దరు కూర్చొని ఒకటే తీరుగా ముచ్చట్లు పెట్టిరు. మరి రేవంత్ రెడ్డి సార్కి ఏమైనా ఇంగ్లీష్ తక్కువ వస్తుందా? సార్ ఇంగ్లీష్ మనకు తెలియందా? హిరోషి సార్తో ఇంగ్లీష్లో ఇరగదీసినట్టు ఉన్నాడు. రేవంత్ సార్ ఇంగ్లీష్లో మాట్లాడు చూసి జపాన్ దేశం వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నాడు అని తారీఫు చేయొచ్చు. ఇక ఇట్లా సీఎం సార్తో మాట్లాడినాక జపాన్ దేశం వాళ్ళు మన రాష్ట్రంలో పెద్ద పెట్టుబడులు పెట్టేందుకు తయారున్నట్టు చెప్పుకొచ్చిండ్రట. ఇంతకుముందు దావూస్కు పోయినప్పుడు కూడా పెట్టుబడుల గురించి రేవంత్ సార్ మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు తెలంగాణలో పెద్ద కంపెనీలు పెట్టేందుకు జపాన్ వాళ్ళు కూడా వచ్చిండ్రంటే సీఎం సారు తెలంగాణ హాలతు మార్చేతట్టే ఉండు కదా అంటుర్రు ఆయన పనితనం కళ్ళారా చూస్తున్నోళ్ళు. ఎన్నికల ముంగట పసుపు కొమ్ము పార్టీ వాళ్ళు చెప్పినట్టే ఏపీ సీఎం చంద్రాలు సారు 5 ఫైళ్ల మీద సంతకాలు చేసిండట. 1 కాదు 2 కాదు మొత్తం 5 పథకాల ఫైళ్ల మీద సంతకాలు చేసిండంటే మాటల. మరి ఆ 5 ఫైళ్లు ఏంటి అంటారా, ఏమేం పథకాలకు సంబంధించినవి అంటారా, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అగో చూసిర్రా, ముఖ్యమంత్రి సారు కాయిదాల మీద సంతకాలు చేస్తుండు. ఇట్లా సారు సీఎం ఆఫీసులో కూర్చొని 5 ఫైళ్ల మీద అన్నట్టే సంతకాలు చేసిండట. మెగా డిఎస్పీ ఫైల్ మీద సంతకం పెట్టిండట. అటెనక సిక్కి 2వ సంతకము ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు మీద పెట్టిండట. 3వ సంతకం 4000 పింఛను పెంపు మీద పెట్టిండట. ఇక 4వ సంతకము అన్నా క్యాంటీన్లను మళ్ళా ఓపెనింగ్ చేయాలని పెట్టిండట. 5వ సంతకం నైపుణ్య గణన మీద పెట్టి ఇట్లా 5 ఫైళ్ల మీద ఒకటే పారి సంతకాలు పెట్టి పసుపు కొమ్ము పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పుకొచ్చిండట. అయ్యా చంద్రాల సారు, ఫైళ్ల మీద సంతకాలు పెట్టి చేతులు దులుపుకుంటే అయిపోదు, మీ పనితనం చేతల్లా కూడా ఉండాలి. ఎంత బిరానా సంతకాలు పెట్టిరో అంతే బిరానా పథకాలు కూడా అమలు అయ్యేటట్టు చూడండి. ఆలస్యం కాకుండా అమలు అయితే అందరికీ మంచిగా ఉంటుంది. లేకుంటే సంతకాలు అయితే పెట్టినాము అయిపోయింది, ఇప్పుడు సంతకాలు పెట్టి 2 ఏళ్ల దాకా అమలు చేసుకుంటూ పోతాము చూస్తాము అని అంటే అట్లా చేస్తే మటుకు పంకరిక్కలు ఇరిసి ఎందుకు కొరగాకుండా చేసినట్టే సైకిల్ని కూడా ప్రజలు శత్రువులు చేస్తారు. అది మాత్రం మంచిగా యాది పెట్టుకోలేదు సారు, మీకు తెలియంది కాదు యాద్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బైబిల్, ఖురాను, భగవద్గీతతోని సమానమైన మేనిఫెస్టోను అప్పట్లో వైసీపీలు తయారు చేసిరట. కడక ఒత్తుతే చాలు కడుపేదల కష్టాలు తీర్చేంత మంచి పథకాలు కోలాయించిరట. అయినా పంకరిక్కలు ఎందుకు ఇరిచేసిండ్రో అని మాడుపు ముఖం పెట్టుకొని రాజన్న రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఇట్లా మాట్లాడుతున్నాడు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ
ఇన్నరా ఏమంటున్నాడో, నవరత్నాలకు మెరుగు పెట్టినము, అవినీతి పురుగన్నదే లేకుండా చేసినాము, అవ్వానాయనలు అక్కాశల్యమ్మల దీవనార్తులు తీసుకున్నాము, ప్రతి పథకం ప్రజల కోసమే ఆలోచించి పెట్టినము. కోట్లు ఖర్చు పెట్టినా కానీ పంకరిక్కలు పట్టపట్ట ఇరిసేసి కండెన్సర్ కాయల కాడికి వెళ్ళి వీకేసి నట్లు బోలోట్లు మొత్తం వదలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాన్ను ఎందుకు కొరగాకుండా చేసిర్రని ఈత మొత్తమే లవోసుకుంటుండు. అధికారం ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఆగినరా, తలుగు దింపుకున్నట్టే పట్టపగ్గాలు లేకుండా ఎగిరిరి, ఇప్పుడు ఎల్లెలు కలబడిరి. ఇప్పుడు ఎంత బాధపడితే ఏం లాభము? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారం ఉన్నప్పుడే అన్ని మంచిగా చూసుకోవాలి. ఇక పథకాల ముచ్చట తీసుకుంటే మద్య నిషేధం అని చెప్పి ఏవేవో బ్రాండ్లు తెచ్చి అమ్ముడు. ఇదొక్కటనే కాదు, ఏ ముచ్చట్లయినా జగనాలు సారు మొండికే పోయిండట. అందుకే రాజన్న రాజకీయ వారసుని రాజ్యాన్నే గూల్చిర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు మంత్రులంతా పని కట్టుకొని మరీ సీతారామ ప్రాజెక్టు దగ్గరికి పోయిరట. పనులన్నీ పక్కకు పెట్టి పని కట్టుకొని ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాడికి ఎందుకు పోయినరు? ఆడదాకా పోవలసినంత అవసరం ఏమొచ్చింది అంటారా? ఏమో మరి ఎందుకు పోయినరు, ఏం కథ, మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు తెలుసుకోవాలి కదా. అగో గాలి మోటార్ వేసుకొని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు అందరూ ఈడనే ఉన్నారు. మంత్రులందరూ వచ్చిండ్రని మర్యాదలకు లోటు రావద్దని అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టే ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు వ్యూ పాయింట్ దగ్గరికి పోయి ప్రాజెక్టు మొత్తాన్ని కండ్లారా చూసిర్రు. ఆడికెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ దగ్గరికి పోయి పంపులు మంచిగానే ఉన్నాయా అని అన్ని చూసిర్రట. ఆడున్న ఇంజనీర్లను ఆఫీసర్లను అడిగి అన్ని ముచ్చట్లు అరుచుకుండ్రు. బట్టిసారు కంట్రోల్ రూమ్ పవర్ సప్లైని కొలాయించిండు. మంచిగా మదిల దేవుణ్ణి తలుసుకొని కొబ్బరికాయ కొట్టి బట్టిసారు భక్తి శ్రద్ధలతోని పవర్ సప్లై బటన్ దింపిండు. ఇట్లా సీతారామ ప్రాజెక్టు కాడికి పోయి మంత్రులు మాలేసుకసేపు ఉండి పంప్ హౌస్ అంతా కలిదిరిగిండ్రు. అయ్యా మరి మీ మంత్రులంతా మంచిగానే సోపది కట్టి వచ్చిండ్రు, అట్లనే ముఖ్యమంత్రి సార్ను పట్టుకొస్తే అయిపోవు. ముఖ్యమంత్రి లేని ఎల్తిగా అనిపిస్తుంది. అయినా ఉప ముఖ్యమంత్రి సారు ఆ లోటు లేకుండానే మంచిగానే భర్తీ చేసిండు. ఇట్లనే అన్ని పనులు బిరబిర చేసుకుంటా 6 గ్యారెంటీలు కూడా అమలు చేసిండ్రే అనుకో, మీ షెయి సర్కారును ఎల్లకాలం ప్రజలు యాది పెట్టుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మీద ఈడీ అధికారులు కేసు పెట్టిరట. అగో కన్నబిడ్డ కవిత మేడం కేసీఆర్ సార్ను ఇరికిచ్చింది. ఎట్లా అంటే ఏమో కేసు పెట్టిరట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు అన్నారు అంటారా? అన్ని ముచ్చట్లు పొల్లు పోకుండా అర్థం కాకపోతే మళ్ళా ఎనుకుంటా అరుచుకుందాం పారి. కొద్దిసేపటి క్రితం వీడియోలు వచ్చినాడు పాపం, దానికి వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు, అది చిన్నది పక్షి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఇన్నరా కమలం పువ్వు పార్టీ లీడరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సార్ ఏమంటున్నాడు? ఇంకా ప్రజలకు ఎరకగాలేదు, ఈడీ అధికారులు కేసీఆర్ సార్ మీద కేసు పెట్టిండ్రని అనుకొచ్చిండు. మరి ఎందుకు పెట్టిండ్రు అంటే గొర్రెల పెంపకం పథకంలా అడ్డగోలుగా గోల్మాల్ చేసిర్రట. 100 కోట్లు పక్కతో వాటిపిచ్చి జేబులు నింపుకున్నారట. మరి ఈ ముచ్చట వాళ్లకు ఎట్లెరకైందో గాని ఇట్లా ఈడీ అధికారులు కేసీఆర్ సార్ మీద కేసు పెట్టిండ్రని వకీల్ సాబు కమ్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సారు అనబట్టే. అయ్యా రఘునందన్ రావు గారు, మీరు మాజీ సీఎం కేసీఆర్ మీద కేసు అయ్యింది అంటుర్రు. కేసీఆర్ సార్ మీద కేసు కాలేదు, గొర్రెలకు పంపిణీ సంస్థ మీదనే అయ్యిందని కొందరు అంటుర్రు. మరి ఏది నిజము ఏది అబద్ధము? మీరు వకీల్ సాబే కాబట్టి బరాబర్ ముచ్చట తెలిస్తే పబ్లిక్కు చెప్పుండ్రి. ఇట్లా సగం ముచ్చట్లు చెప్తే ఎట్లా అర్థమవుతుంది? లాజిక్కులు తెలిసిన లాయరు మీరు, మీకు తెలియంది కాదు యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఆఫీసర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. మొన్నటిదాకా ఆసుపత్రులలో కరెంటు లేదంటేనే కుక్కిన పేనోలే కుయ్యి కుట్టుకు మనలేదు, సప్పుడు కూడా చేయకపోయే. ఇప్పుడు మీటింగ్ పెట్టిండంటే మళ్ళీ ముచ్చట ఉందో ఏం కథనో అంటారా? మరి ఆడదాకా పోయి అరుచుకోవాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ రక్తం కావాలన్నా లేదు అన్న మాట వినబడొద్దట. ఏ బ్లడ్ బ్యాంకుకు పోయినా నెత్తురు అందుబాటులో ఉండాలని దామోదర సారు ఆఫీసర్లకు చెప్పుకొచ్చిండట. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలోనే కాదు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బ్లడ్ బ్యాంకులలో రక్తం నిల్వ పెంచాలని చెప్పుకొచ్చిండట. ప్రపంచ రక్త దినోత్సవం కాబట్టి రక్తదానం మీద అవగాహన పేరంటాలు పెట్టి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకొచ్చిండట. అయ్యా దామోదర సారు, నెత్తురు అందుబాటులో ఉండాలని మంచిగానే చెప్తుర్రు, కానీ మన వైద్య శాఖలో కొలువులు ఎలుగబెట్టే కొందరు డాక్టర్లు అందుబాటులో ఉంటారు లేరట. ముందుగాల వాళ్ళ కథేందో మంచిగా అరుచుకోండి. కొన్ని ప్రభుత్వ దవాఖాన్లు ఎట్లున్నాయంటే అద్మానానికి జిరాక్స్ కాపీల లెక్క ఉన్నాయట. ఏ సర్కారు దవాఖానకు పోయి అయినా చూడుండ్రి, చెదారం అట్లనే ఉంటున్నాయి. ఓ రోగం కోసం ట్రీట్మెంట్ చేయించుకునేందుకు పోతే ఇంకో రోగం అంటుకుంటుంది అన్నట్టు ఉన్నది. ఈడికే గవర్నమెంట్ దవాఖాన్లు అంటేనే గలీజ్గా ఉంటాయని బయట టాకు ఉన్నది. కాబట్టి మీరు దగ్గరుండి దవాఖాన్లాన్ని జల్లెడ పట్టినట్టు పట్టుండ్రి. బీమార్లు వచ్చిన వాళ్ళ బాధలు వాపితే ప్రజలు మిమ్మల్ని ఎల్లకాలం యాది పెట్టుకుంటారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సార్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడట. మొన్ననే సెంట్రల్ మినిస్టర్గా ఇమానందిని ప్రమాణం చేసిండు కదా. ఇప్పుడు బండి సార్ బాధ్యతగా ఆఫీసులో కొలువెక్కిండు. మరి ఎవరెవరు హాజరు పడ్డారు, ఏం కథ, అన్ని ముచ్చట్లు ఆఫీస్ దాకా పోయి తెలుసుకుందాం పారి. అగో ఢిల్లీలో ఆయన ఆఫీసులో బండి సంజయ్ సార్ రూమ్కు అయ్యవారిని తీసుకొని పోతున్నాడు కదా. మొట్టమొదటిసారి కేంద్ర సహాయ మంత్రి అయ్యిండు కాబట్టి ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు అని కథలుగా చెప్పే బండి సంజయ్ సార్కు ఆడున్న ఆఫీసర్లు అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుర్రు. మంత్రిగా బాధ్యతలు ఎత్తుకున్న మురిపెంలో ఉన్నట్టు ఉన్నాడు. దేవుళ్లకు దండం పెట్టుకొని సీదా సారు కుర్చీలో కూసోగానే ఆడున్న ఆఫీసర్లు పోంటిని చేతికిచ్చిర్రు. సంతకం పెట్టి కేంద్ర సహాయ మంత్రిగా పదవెక్కిండు. అటెనక సిక్కి అయ్యవారు సంజయ్ సార్కు శాల్వా కప్పి ఆశీర్వాదం అందించిండు. బండి సారు కూడా బాధ్యతగా వంగి దండం పెట్టిండు కదా. ఇట్లా అందరితోని సారు ముచ్చట పెట్టిండు. అయ్యా బండి గారు, మీరు బాధ్యతగా మీకు ఇచ్చిన పదవిని నిర్వహించుడే కాదు, ప్రజలకు కూడా అన్ని తీర్లా అందుబాటులో ఉండాలి. మిమ్మల్ని గెలిపించిన ప్రజలను మరవద్దు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆశా వర్కర్లకు తెలంగాణ సర్కారు జీతాలు ఇస్తలేదట. మీదికెళ్ళి చిన్న చూపు చూస్తున్నదట. మళ్ళా పరీక్షలు పెట్టి కొందరు ఎగ్జాములు కూడా రాపిద్దామనుకుంటున్నదట. మార్పు 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 అన్నారు. ఆశా వర్కర్లను ఇట్లా గోసబుచ్చుకున్నాడేనా మార్పు అంటే అని ఆశా వర్కర్లుగా పనిచేసే అమ్మలక్కలంతా ఇగో ఇట్లా సడకెక్కి సమరం చేస్తున్నారు. ఇన్నరా, ప్రభుత్వం మొండి వైఖరి నాశనం కావాలని సాపెనలు పెడుతురు, నినాదాలు ఎత్తుకుంటురు, ఇంకా కూడా ఇట్లా అంటురు. దగ్గొచ్చినా దమ్మొచ్చినా దావకార్లకు పోవలసిన అవసరం లేకుండా మేము పల్లెల పొంట పానాలు బాగలేని వాళ్ళకు గోళీలు మందులు ఇచ్చి ప్రజలను మంచిగా చూసుకుంటే మాకే పనిష్మెంట్ ఇస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యంలో మీరు తెస్తామన్న మార్పు? ఇంతకంటే దారుణము దుర్మార్గము ఉంటుందా? టైం అన్నదే లేకుండా పనిచేసే మాకే పరీక్షలు పెడతామని పరీక్ష పెడతారా? పాలకులం కాదు సేవకులం అని మీరంటారు. మీరు కాదు సేవకులు, అసలు సిసలైన సేవకులం మేము. మాకు పనికి తగ్గట్టు జీతాలు ఇయ్యని మీరేం పాలకులు, మీరేం సేవకులు అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట ఇట్లా కలిసికట్టుగా పోరు చేస్తున్నారు. అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు స్టాఫ్ నర్సులకే జీతాలు ఇస్తలేరు అనుకుంటే ఆశా వర్కర్లకు కూడా జీతాలు ఇస్తలేరా? జీతాలు ఇవ్వకపోవడేనా సారు మార్పు అంటే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎండాకాలం పోయి వానకాలం సురువైనట్టే ఉన్నది. మొన్నటి సంది మొగులు మెత్తగానే ఉంటున్నది. వాతావరణం కూడా చల్లగానే ఉంటున్నది. ఇప్పటికే కొన్ని దగ్గరలో ముసురు పెట్టినట్టు వాన కొడుతుంది. ఖమ్మం జిల్లాలో మాత్రం వాన జోరుగా చంపుతుంది. ఉరుములు మెరుపులతోని పెద్ద సప్పులతోని జిల్లా మొత్తం దద్దరిల్లిపోతున్నదట. మంచిగానే దంచి కొడుతున్నది కదా. అంత పెద్దగా వాన కొడుతుండే వరకల్లా ఆటోలు ఈ బండి ఆ బండి అనకుండా అన్ని బండ్లు ఇట్లా నీడ పట్టున పెట్టుకొని వాన వెలిచేదాకా అని తలదాసుకుంటుర్రు. వాన మాత్రం జోరుగానే చంపింది. ఇక చూడరాదుండ్రి, ముత్యమంత సేపు సంపుడు చంపితేనే మోకాల మంటి లోతు నీళ్లు రోడ్ల మీద నిలిచినాయి. అవే నీళ్ళల్లో ప్రజలు ఎట్లా నడుచుకుంటా పోతుర్రో చూడుర్రి. మరి వానలు పడితే నీళ్లు ఎంటదెంట వెళ్ళిపోయేటట్టు చూసే అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు అంటే ఏమో. మరి ఉరుములు మెరుపులతోనే ప్రజలు ఏం బయటకు వస్తారు? వాన గెలిచినాక ఎవరైనా ఫిర్యాదు చేస్తే తొవ్వసాపు చేద్దాం అనుకుండ్రో ఏమో. ఇట్లా నీళ్లు నిలిచి ఉంటే మ్యాన్హోల్లు ఏడున్నాయో, రోడ్ల మీద గుంతలు ఏడున్నాయో తెలియకుండా పోతే పానాలకే ప్రమాదం కదా. వానలు పడతాయని ఎరుకుండి కూడా ప్రజల దగ్గర నల్లా బిల్లుల కాన్నుంచి పార్కింగ్ బిల్లుల దాకా అన్ని వసూలు చేసే అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు? గుడ్డి గుర్రాల పనులు తోముతురా, గాడిదలు పెట్టే గుడ్లేరేది అందుకు పోయినరా? పన్నులు వసూలు చేసుడు మీద పెట్టిన కాయసు పనులు చేసుడు మీద పెట్టరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఖమ్మం జిల్లాలో ఏడనో చెప్పలేదు కదా, మదిర, బోనకాలు, చింతకాని మండలాలట. కాలు రెక్కలు సకాలేవని ఓ పిల్లగానే బస్ ఎక్కించుకుంటలేరట. చెయ్యెత్తిన చోట ఆపబడును, కోరిన చోట దింపబడును అని తాటికాయంత అచ్చరాలతోని ఆర్టీసీ బస్సుల్లో రాసి పెడతారు. వికలాంగులకు ప్రత్యేక సీట్లు కూడా బస్సుల్లో ఉంటాయి అని ఎరుకుండి కూడా బస్సులు ఆపకపోవడు ఏంది అంటారా? ఈ తల్లి గోస ఇంటే మీకే ఎరకైతుంది. ప్రభుత్వమే న్యాయం చేయాలి. అండ్ కాపు పిల్లగాడు ఆ పిల్లగాడు అట్లుంటాడని ఎవరు ఎక్కించుకుంటలేరు. నాకు అర్థం తట్టదు. ఒక తల్లి బాధ అర్థం చేసుకోవడం అయితే. నా కొడుకే వికలాంగుడు అంటే నాతోని శాతగాని ముసలవ్వ ఉంటుందని గోడెల్ల పోసుకుంటుంది. ఇక డ్రైవర్ సాబ్ ఏమో ఇట్లా అంటుండు.
డ్రైవర్ ఏమో నన్ను ఆపమంటే ఆపకపోతే ముక్కు రాలేకు రాస్తానబట్టే కండక్టర్ను అడిగితే ఆపమని అనలేదట. ఓ బస్సుల మంత్రి పొన్నమన్న ఏందే ఈ పంచాది? మన ప్రీ బస్సు శాఖల కండక్టర్లు కాళ్ళు రెక్కలు సక్కగా లేనోళ్లను చిన్న చూపు చూస్తుర్రట. వాళ్ళ కథేందో చూడుండ్రి. ఈ ముచ్చట తెలిసిన బస్సులపై బస్ అజనార్ సారు ఆర్టీసీ ఉద్యోగులందరికీ అవగాహన కలిగిస్తాడో ఏమో ముంగట తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మరి మందు ఎక్కువైందో లేకుంటే డూప్లికేట్ మందునే తాగినరో కానీ తాగిన నోరు ఏమో చేసింది అన్నట్టు కుత్కెల దాకా తాగిన ఇద్దరు వానల కూసుర్రు. అది కూడా ఏడనో కాదు వైన్స్ ముంగట్నే. ఎంత లేవమన్నా లేస్తలేరు. మరి బ్రాండీ దుకాణంలో ఉన్నోళ్ళు వాళ్ళకి అడిగిన మందు ఇయ్యలేదా? ఇంకేమన్నా కారణం ఉన్నదా? ఆడదాకా పోయి తెలుసుకుందాం పరి. ఆడ తువ్వాల భుజం మీద కప్పుకున్న మనిషేమో ఎండకు ఎండి సలికి ఓర్చుకొని వానను కూడా లెక్క చేయకుండా తపస్సు చేస్తున్న అపర ఋషి లెక్క పద్మాసనం వేసుకొని కూసున్నట్టు ఆయన కూసున్నాడు. ఇక వెనకబాదుకు అంగిడిసి బనిని మీద ఉన్న అన్న ఏకంగా మందు పోసుకున్న గిలాసా పట్టుకొని వచ్చి ఆయన వెనకనే కూసున్నాడు. ఇద్దరు ఇట్లా సూర్యాపేట జిల్లా మోతే మండలంలో ఉన్న తిరుమల వైన్స్ ముంగట తిష్టేసి కూసురు. ఇక ఆ వైన్స్ పర్మిట్ రూమ్ కాడనే ఉన్న ఓ సోషల్ మీడియా శ్రామికుడు వీడియో తీసి ఇంటర్నెట్లకు ఎక్కిస్తే తాగుతున్నోళ్లకు పెగ్గు మీద పెగ్గు వేసుకుంటే కిక్కు ఎట్లా ఎక్కుతుంటుందో సేమ్ టు సేమ్ డిట్టో మక్కీకి మక్కీ అచ్చం అట్లనే ఇది కూడా ఇంటర్నెట్కే కళ్ళు తిరుగుతున్నట్టు సొలిగినట్టు సోషల్ మీడియాలో చక్కర్రు కొడుతుంది. వానల మంచిగానే కూసురు. మరి వాళ్ళ డిమాండ్ ఏంది అనేది ఇప్పటిదాకా కూడా తెలియలేదు. ఏం డిమాండో మరి అంతగానం. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లున్నాయి. అసలు నేనే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.